అక్క నమస్తే, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నీకు కూడా శుభాకాంక్షలు అక్క. బాగున్నావా చంద్ర? బాగున్నాను అక్క. మస్తు ఆడుతున్నావు, మస్తు చూపిస్తున్నావు నేను మీ ఛానల్ బతుకమ్మ. అక్క మరి మన ఆడపిల్లలు కదా, అవును మన ఆడపిల్లలు సంతోషపడాలి. ఛానల్ మీరు ఖచ్చితంగా చూపెట్టాలి కదా అక్క. ఆడపిల్లలు ఏడుంటే నేను ఆడుంటాను అక్క. అక్క బతుకమ్మ పండుగకు ఈడికి వచ్చిండ్రు కదా, మరి ఆడ వరంగల్ ఆడతలేవా మీ ఇంటికి? వరంగల్ 1000 స్తంభాల గుడిలో ఆడినాము, మొదటి రోజు ఊర్లలో ఆడినాము. కానీ మంత్రైన కాంచి ఊర్లో లేకుండా ట్యాంక్ బండి మీద బుక్ అయిపోతాను, బాధ అనిపిస్తుంది. ఆఖరి రోజు మన ఇద్దరం ట్యాంక్ బండి పోదాం తీయక్క. కరెక్టే, ఇక్కడ అవుతున్నాం మరి మా ఊరు మా చెరువు. అవును మనం పోదాం అక్క. పోనీ తేపకు మన ఊరు చెరువు 2 రోజులలో పోదాం అక్క. వాళ్ళ ఊరు చెరువు కాడ ఆడదాం పా అంటున్నది. నేను కూడా బయలుదేరుతా అక్క. ఈ పండుగకి ఏమన్నా స్పెషల్గా ఆడపిల్లలకి ఏమన్నా కబుర్లు చెప్తున్నావా? ఏమి లేదు, వాస్తవానికి బతుకమ్మ అంటే అందరూ సంతోషంగా తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన చీరలు కొనుక్కొని అమ్మగారులు పెట్టేటివి ఉంటాయి కాబట్టి వాటిని కాదని మేమేం చేయడం లేదు. తర్వాత మహిళలకు అందరికీ మేము వేరే ఆలోచనతో ఉన్నాం, చేస్తాము అక్క. మరి నువ్వు చిన్నగున్నప్పుడు బతుకమ్మ వేరుద్దు అక్క, నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. ఎందుకంటే సీతక్కను మనం ఒక రేంజ్ లో చూసినాం అంటాం కదా, గన్ను పట్టుకున్న సీతక్క కాడికేంచి ఈ రోజు మంత్రైన సీతక్క దాకా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడదు అక్క? చిన్నగా ఉన్నప్పుడు ఆడినాము. రాత్రి పూట పోయి ఏనుగులెంబటి కట్ల పువ్వులు, గుమ్మడి పువ్వులు, అడవిలోకి పోయి తంగేడు పువ్వు, గునుగు పువ్వు అట్లాంటివి కూడా తీసుకొచ్చుకున్నాం. 4 గంటల రాత్రి లేచి మంచి వాటి కోసం ఎంతో ఒక ఉత్సాహం ఉండేది, ఒక ఉద్వేగం ఉండేది. పూలు తెచ్చుకోవాలంటే పండుగ చేసుకోవాలి అక్క. చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు నీకు మీ అమ్మ నాయన, ఇప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇగో అమ్మ నీకు బతుకమ్మ బట్టలు తెచ్చిన మని ఎప్పుడన్నా ఇస్తురా? తప్పకుండా. హాస్టల్ల నుంచి ఇళ్ళకి వచ్చినప్పుడు ఇంటికి పోయేటప్పుడే సెలవులప్పుడే కొనుకొచ్చి ఇచ్చి కుట్టించి ఇచ్చేటోళ్ళు. అక్క కూడా చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు బట్టలు కుట్టించుకున్నదా అంట అక్క. నేను ఆడపిల్లలు చాలా మంది అనుకుంటారు బతుకమ్మ పండుగ అనగానే ఈ డీజిల్ పెట్టి ఆడిపిస్తున్నారు కదా, ఈ తేపకు డీజిల్ వద్దనుకున్నారా? మొత్తం అన్ని బతుకమ్మ బట్టలు వేస్తున్నారు. అవును, వాస్తవానికి మన సంస్కృతి అనేది మర్చిపోతున్నాము. దాండి ఆటలు చేస్తున్నారు. కోలాటాలు అనేది ఇప్పుడు ఆడడం కాదు, చప్పట్లతోటే ఆడాలి. మనది చెరువుల పండుగ, మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పండుగ. మన గొంతెత్తి పాటలు పాడితే ఆరోగ్యం కూడా సాఫ్గా అవుతుంది. వర్షాలు పడి సర్ది చేసి ఉంటాము ఈ వర్షాకాలంలో, పచ్చి నీళ్లు ఉంటాయి కాబట్టి మనము పాడి పంటలు ఇచ్చిన చెరువులకు మొక్కుకునే పండుగ. అమ్మగారిండలకు 6 నెలల తర్వాత అత్తగారింటి కాడ నుంచి వచ్చిన ఆడబిడ్డలంతా కలుసుకొని కష్టాన్ని సుఖాన్ని పాటల రూపంలో పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ గొంతెత్తి పాడుతుంటే గొంతు ఆరోగ్యం, చేతులు, నవధాన్యాలు, నవరకాల నైవేద్యాలతో మన అమ్మగారింటి కాడ మనం తింటుంటే అత్తగారింటికి పోయి వచ్చిన బిడ్డ మరి అత్త మంచిగా పెట్టిందో లేదో, భర్త చూసిండో లేదో, మామ ఏమన్నాడో, తోటి కోడలు ఏమందో అని మరి దేవుడి పేరుతోటి గౌరమ్మ పేరుతోటి నైవేద్యాలు చేస్తే అవి చెరువుల కాడికి వచ్చి పంచుకొని అందరం తిని బలంగా తయారై మళ్ళీ అత్తగారింటికి పోయే కల్చర్. అప్పుడు మన పద్ధతి మన సంస్కృతి అట్లుంటుండే అక్క. మనం బతుకమ్మ ఆడదాం, పబ్లిక్ పాపం మననే చూస్తున్నారు. నడువుని మేము కూడా బతుకమ్మ ఆడతాం.